తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేబినెట్ విస్తరణ ఆలోచన లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఆధారంగానే మిగిలిన వారిని విచారిస్తున్నామంటూ తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని డాక్యుమెంట్లు పెడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సాక్షిగా పిలిచారని అనుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు నిన్న ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవ్వడము, ఆ తర్వాత ఈరోజు కేంద్ర మంత్రులతో పాటు ఇటు సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. దీంట్లో అనేక అంశాలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సిచ్యువేషన్స్, ప్రచారం అవుతున్న అంశాలు, వీటిపైన కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అంటూ కూడా గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి తమరి ఆలోచన ఏంది అని అడిగిన సందర్భంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి తాను ఎటువంటి ఆలోచన లేదు, ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ జరపాలన్న ఆలోచనలో కూడా తాను లేను అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే కేసీ వేణుగోపాల్ని కావచ్చు లేదా మల్లికార్జున ఖర్గేని కూడా కలిసిన సందర్భంలో మరి క్యాబినెట్ అంశంపైనే తమరు కలిసినట్టుగా ఉంది, అదే విధమైన ప్రచారం జరుగుతుంది అని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఇది కేవలం అంటే తాను విదేశాలకు వెళ్ళడం, దావోస్ పర్యటన, ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ, తర్వాత మున్సిపల్ ఎన్నికలు, వీటన్నిటిలో కూడా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జరిగిన తీరు, ప్రజల నాడి, ఈ ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా ఆయన గమనించిన అంశాలు ఇవన్నీ కూడా పార్టీ పెద్దలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. అదేవిధంగా కేంద్ర మంత్రులతో సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపైన కూడా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో 1-2 సార్లు కలిస్తే వాళ్లకు కొంత చలనం వస్తుంది కాబట్టి పదే వాళ్ళను కలుస్తున్నాను అనేది కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక కాళేశ్వరానికి సంబంధించిన అంశంపైన కూడా మేడిగడ్డ ఏదైతే పార్లమెంటు సాక్షిగానే మేడిగడ్డ అత్యంత కూలిపోయే స్థితిలో ఉన్న ప్రాజెక్టులో మొట్టమొదటి స్థానం కలిగి ఉంది. దీనికి ఇప్పటికే ఇటు జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా దానికి సంబంధించి ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇటు ఇందులో ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి ఎత్తిపోతలకు సంబంధించి ఇటు మేడిగడ్డ నుంచి పైకి ఆ నీళ్లను ఎత్తిపోయాలి. అయితే అందులో బ్యారేజ్లో నీళ్లు నింపితే కనుక ఇంకా వేరే పిల్లర్స్ కూడా దాని ప్రమాదానికి పడే అవకాశాలు కూడా ఉన్నాయన్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు నిపుణులను కూడా దానికి సంబంధించి కొంత నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మిగతా పిల్లర్ల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక అంచనాకు వచ్చిన తర్వాత అందులో మేడిగడ్డ బ్యారేజ్లో నీళ్లు నింపాలనా వద్దా అన్న దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది. ఇక ఇటు సింగరేణికి సంబంధించిన అంశానికి వస్తే 2018 నుంచి కూడా సింగరేణి ఏ విధంగా టెండర్లను పిలిచిందో 2025లో కూడా అదే విధంగా సింగరేణి టెండర్లను తాము పిలిచామే తప్ప ఎక్కడ కూడా ఒక కామా పులి స్టాప్ను కూడా మార్చలేదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సింగరేణికి సంబంధించిన వ్యవహారాన్ని మొత్తము రానున్న అసెంబ్లీ సమావేశంలోనే పూర్తి సాక్ష్యాధారాలతోటి సహా టేబుల్ చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వస్తే ఇటు ప్రభాకర్ రావుకి సంబంధించి ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐబి అధికారులు సామాగ్రి మిస్ అయిన కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. ఆ సామాగ్రి పోయిన కేసు కాస్త టెలిఫోన్ ట్యాపింగ్గా మారింది. ఒక్కొక్క విషయం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కొద్దీ అసలు ఈ సామాగ్రి అంతా ఎక్కడికి పోయింది అంటే అది వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారు. అక్కడ ఇటు పైనుంచి వచ్చే ఆర్డర్స్ ప్రకారంగా కాల్స్ రికార్డ్స్ చేస్తూ ఉన్నాం అనేది కూడా ఇటు ఆ సందర్భంగా విచారణకు హాజరైన అధికారులు చెప్పారనేది కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి ఆధారంగా ఏదైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు అప్పటికే విదేశాలకు పారిపోవడం జరిగింది. ఆయనను తీసుకురావడానికి సుప్రీంకోర్టు వరకు ఇటు తెలంగాణ పోలీసులు వెళ్లాల్సి వచ్చింది. మరి ఆ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ప్రభాకర్ రావును తీసుకొచ్చిన తర్వాత ఆయనను పలు దఫాలుగా విచారణ జరిపిన తర్వాతనే ఇటు కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, వీళ్ళని కూడా విచారించడం జరిగింది. అయితే కేసీఆర్ని మాత్రం ఇటు సాక్షిగా పిలిచారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఈ కేసులో ఆయన కూడా ఒక భాగస్వామిగా ఉండి ఉంటారు అన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక మనశ్శాంతి లేని అంశము, ఒకరి మాటలు వినడం వల్ల మనశ్శాంతి కరువైపోతుంది అనేది కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా ఇతర అంశాలను ఏదైతే హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి తాను ఏ విధంగా
ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఎటువంటి అంశాలపైన చర్చలు జరిగేవి, గ్రూప్ డిస్కషన్స్ ఏ విధంగా ఉండేవి, వీటితో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఇంకా ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్ను ఈ జూన్ 2కు ప్రారంభిస్తాము, ఆ 2 నెలల్లోనే వీటన్నిటిని కూడా పూర్తి చేస్తాము, మరి ఎలక్షన్స్ కంటే ముందే ఈ ఆదిలాబాద్కు సంబంధించింది కావచ్చు, వరంగల్కి సంబంధించిన 2 ఎయిర్పోర్ట్స్ని కూడా పూర్తి చేస్తామనేది కూడా చెప్పడం జరిగింది. ఇక బుల్లెట్ ట్రైన్లకు సంబంధించి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ బుల్లెట్ ట్రైన్స్ హబ్బును ఏర్పాటు చేయబోతున్నాము. దానికి సంబంధించిన 500 నుంచి 600 ఎకరాలకు సంబంధించిన డీటెయిల్స్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తాను అందజేసినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఏదైతే మెట్రో రైలు 2వ దశకు సంబంధించిన అంశాన్ని కేంద్రం ఇప్పటికే 1వ దశకు సంబంధించి ఎల్ఎన్టీ తోటి సెటిల్మెంట్ చేసుకోవాలి, ఆ ఎల్ఎన్టీ నుంచి క్లియరెన్స్ వస్తే 2వ దశకు అనుమతులు ఇస్తామంటూ కూడా ఇప్పటికే కేంద్రం చెప్పిన విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎల్ఎన్టీని కూడా 2వ దశకు కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తామంటే కేంద్రానికి అభ్యంతరం లేదన్న అంశాన్ని కూడా కేంద్ర మంత్రి చెప్పినట్టు, అదే ఎల్ఎన్టీ దానికి ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే ఈ 1వ దశను కొనుగోలు చేసి 2వ దశ నిర్మించేందుకు కూడా వెళ్తాము అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా అనేక అంశాలు ఇటు రాజకీయంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అంశాలు కావచ్చు, లేదా మొన్న మక్తల్లో కాంగ్రెస్ అభ్యర్థి చనిపోయిన అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ యొక్క చావుకు కాంగ్రెస్ పార్టీని కారణం చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఆయనకి ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే ఆయన సిబిఐ విచారణ కోరితే కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నాం, సిబిఐకి అప్పచెప్పడానికి. ఒక పర్సన్ని చంపి ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిన పరిస్థితి లేదు, లేదా ఒకరు చనిపోతే ఆ ఒక్క స్థానంతో కాంగ్రెస్కు ఒరిగేది కూడా ఏమీ లేదనేది కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇంకా అనేక అంశాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఏ విధంగా కాంగ్రెస్ పైన దుమ్మెత్తిపోస్తున్నాయన్న అంశాలపైన కూడా ఆయన ఈ చిట్ చాట్లో ఆఫ్ ద రికార్డ్గా మాట్లాడడం జరిగింది. సునీల్. ఓకే గోపి.